పులివెందుల పూలం గల్లా కూడల్లో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. యువ నాయకుడు హితేష్, మైనటి నాయకుడు బాబావలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా అధ్యక్షుడు ఆహుడా చైర్మన్ టీసీ వరుణ్, రాష్ట్ర కార్యదర్శి తాతమశెట్టి నాగేంద్ర, కడప జిల్లా నాయకుడు జీవి రమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రంలోని అత్యధిక సభ్యత్వం పులివెందుల నుండే నమోదు కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రతి జన సైనికుడు యోధుల్లా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని టీసీ వరుణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇడుపులపాయ చలపతి, లక్ష్మణ్, దేవా, మనోజ్, శ్యామ్, నాగేంద్ర, సుధీర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మల్లికార్జున, నాగులగుట్టపల్లె, నాగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ హరీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి మన భారతదేశ నాగేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మార్కెట్ డైరెక్టర్ జ్యోతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జీవి రమణ గారికి, నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఒకే ఒక మాట చెప్తాను, వైఎస్ఆర్సీపీ నాయకులు రపా రపా అంటే ఇక్కడ పులివెందులో మా జనసేన జెండా రెపరెపరెప అంటా ఉంది. అది పవన్ కళ్యాణ్ గారి ఒక నిబద్ధత. ప్రజల్లోకి వచ్చి మేము ఈరోజు జనసేన ఉద్యమ కార్యక్రమం ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఒక పండుగ వాతావరణంలో బ్రహ్మాండంగా ముందుకెళ్తానని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇవేమన్నా కంచుకోటలేమో, అవేమో ఇవేమో, కానీ పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని ఆయన ఆశయాల సాధన కోసం ఇటువంటి యువ నాయకులు ఎంతో మంది ఉంటారు. ఎంతో మంది కుటుంబాలు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నడుస్తున్నారు చేసుకుంటున్నారు. దాదాపు ఎప్పుడైతే సభ్యత కార్యక్రమం మొదటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ చేపట్టారో కార్యకర్తలు బాగుండాలి, తెలిసేతలు బాగుండాలి, ఏమన్నా జరిగితే వాళ్ళ కుటుంబాలు చూడాలని చెప్పి కార్యక్రమం ముందు చేశారు. 2021 పులివెందులో కేవలం 4 సభ్యత్వాలు, 2022లో 3 సభ్యత్వాలు, 24, 26 వస్తుంటే గత సంవత్సరం చూస్తే 1000 సభ్యత్వాలు పైగా పులివెందులో తెలియజేసుకుంటున్నారంటే దాదాపు 1000 కుటుంబాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నారని తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ సభ్యత్వ కార్యక్రమం ఇక చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. మేము ఇందాక కూడా చాలా బ్రహ్మాండమైన స్పందన ఉంది. మీరందరూ కూడా అవకాశాన్ని గట్టిగా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రేమ చూపిస్తారంటే మీ గుండెల పవన్ కళ్యాణ్ పురోగతి వస్తే ఎంత ప్రేమ చూపిస్తారని చెప్పి మనందరూ నా దృష్టి చూడాలని. అదేవిధంగా రాబోయే స్థానిక ఎలక్షన్స్ లో ఎంపీ తీసుకెళ్ళేందుకండి, ఎంపీ తీసుకెళ్ళేందుకండి, కార్పొరేషన్ ఏంటంటే ఖచ్చితంగా పురోగతిలో కూడా జనసేన దానికి ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటూ అదేవిధంగా కడప పార్లమెంట్ మొత్తం తిరిగి ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ముందు తీసుకెళ్తున్నాము. ఖచ్చితంగా మీరందరూ చూడండి, మీ దీవులందరి జనసేన పార్టీ తెలియజేసుకుంటూ మీకు ఏ ఇబ్బంది ఉన్నా, మీకు ఏ సహకారం కావాలన్నా ఇక్కడ హరీష్ గారు ఉన్నారు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా మమ్మల్ని సహకారం కావాలి, మీకు కావాలన్నా ఏ కావాలి, మీకు ఏ ఇబ్బంది ఉన్నా ప్రభుత్వంలో ఖచ్చితంగా ముందు చూస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దానికి మంచి అవకాశం